ప్రతిష్టాత్మకమైనటువంటి ఛానల్ ఈటీవీ ఛానల్. అవును సార్. అంటే మీ జెన్యూన్‌గా వార్తలు తెలుసుకోవాలంటే 9:00 బులెటిన్ కోసం వెయిట్ చేశారు కదా ఎప్పటికి సార్. కూడా జెన్యూన్‌గా వార్తలు ఏది ఫేక్ లేకుండా ఉండాలంటే ఈటీవీ మాట. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాన్ని సుమన్ చూసేవాడు. అయితే ఆయన సుమన్ కొన్ని విషయాల్లో డిఫరెంట్ అయ్యాడు ఆయనతో. డిఫరెంట్ అయిన తర్వాత మరి ఆయనకి ఎంత అంటే లోతుగా ఒకటి అంటారు కదా సార్, సుమన్ గారికి ఈటీవీ ఇచ్చారు, ఈటీవీ రామోజీరావు గారు ఈటీవీ ఇష్టం లేకుండానే టీవీ ఛానల్ ఇచ్చినారు. అది ఇష్టం లేదు కదండీ. ఎందుకు సార్, ఎందుకు విభేదాలు ఉన్నాయి కొడుకు సుమన్ కి రామోజీరావు గారికి? విభేదాలంటే ఈయన కొంచెం అక్కడ ప్రభాకర్ అనేటువంటి ఉన్నాడు కదా. ప్రభాకర్ ఆ మొత్తం సీఈఓ సుమన్ అయినప్పుడు కూడా నిర్ణయాలన్నీ ప్రభాకర్ చూసుకునేవాడు. ఈటీవీ ప్రభాకర్. దాంతో ఆయన కోపం వచ్చి ఎవడరా నువ్వు ఈటీవీలో వర్కర్ నువ్వు నిర్ణయాలు తీసుకోవడం అని చెప్పాడు. ఆయన కూడా సుమన్ని మెల్లిక పిచ్చెక్కించి వేషాల వైపు మళ్లించాడు. సుమన్ వేషాలు వేశాడు, అవును సార్, స్క్రిప్టులు రాశాడు, ఏదేదో రేఖా చిత్రాలు కూడా గీసేవాడు. ఆయనలో ముఖ్యంగా ఉన్నటువంటి ఆ క్యాన్సర్ వ్యాధిని గమనించలేకపోయాడు. సుమన్లో క్యాన్సర్ ఉంది అంతర్గతంగా. ఆ వ్యాధిని గమనించినట్టయితే ఏ మంచి డాక్టర్ చేత ఎవరితో ఆయన తాలూకు కొంచెం ఆరోగ్యం బాగుండేలా చూశారు, కానీ తెలుసుకునేసరికి అది ముదిరిపోయింది, క్రానిక్ అయిపోయింది. ఆ విధంగా కొడుకుని కోల్పోయాడు. అప్పుడే రామోజీరావు గారు సగం అంటే అంటే ధైర్యాన్ని కోల్పోయాడు. బంగారం లాంటి కొడుకు, వచ్చేటంత కొడుకు కూలిపోయాడు. ఎవరి గుండా అవుతుంది. తర్వాత పేపరు ప్రతిష్టాత్మకమైనటువంటి ఛానల్ ఈటీవీ ఛానల్. అవును సార్. అంటే మీ జెన్యూన్‌గా వార్తలు తెలుసుకోవాలంటే 9:00 బులెటిన్ కోసం వెయిట్ చేశారు కదా ఎప్పటికి సార్. కూడా జెన్యూన్‌గా వార్తలు ఏది ఫేక్ లేకుండా ఉండాలంటే ఈటీవీ మాట. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాన్ని సుమన్ చూసేవాడు. అయితే ఆయన సుమన్ కొన్ని విషయాల్లో డిఫరెంట్ అయ్యాడు ఆయనతో. డిఫరెంట్ అయిన తర్వాత మరి ఆయనకి ఎంత అంటే లోతుగా ఒకటి అంటారు కదా సార్, సుమన్ గారికి ఈటీవీ ఇచ్చారు, ఈటీవీ రామోజీరావు గారు ఈటీవీ ఇష్టం లేకుండానే టీవీ ఛానల్ ఇచ్చినారు. అది ఇష్టం లేదు కదండీ. ఎందుకు సార్, ఎందుకు విభేదాలు ఉన్నాయి కొడుకు సుమన్ కి రామోజీరావు గారికి? విభేదాలంటే ఈయన కొంచెం అక్కడ ప్రభాకర్ అనేటువంటి ఉన్నాడు కదా. ప్రభాకర్ ఆ మొత్తం సీఈఓ సుమన్ అయినప్పుడు కూడా నిర్ణయాలన్నీ ప్రభాకర్ చూసుకునేవాడు. ఈటీవీ ప్రభాకర్. దాంతో ఆయన కోపం వచ్చి ఎవడరా నువ్వు ఈటీవీలో వర్కర్ నువ్వు నిర్ణయాలు తీసుకోవడం అని చెప్పాడు. ఆయన కూడా సుమన్ని మెల్లిక పిచ్చెక్కించి వేషాల వైపు మళ్లించాడు. సుమన్ వేషాలు వేశాడు, అవును సార్, స్క్రిప్టులు రాశాడు, ఏదేదో రేఖా చిత్రాలు కూడా గీసేవాడు. ఆయనలో ముఖ్యంగా ఉన్నటువంటి ఆ క్యాన్సర్ వ్యాధిని గమనించలేకపోయాడు. సుమన్లో క్యాన్సర్ ఉంది అంతర్గతంగా. ఆ వ్యాధిని గమనించినట్టయితే ఏ మంచి డాక్టర్ చేత ఎవరితో ఆయన తాలూకు కొంచెం ఆరోగ్యం బాగుండేలా చూశారు, కానీ తెలుసుకునేసరికి అది ముదిరిపోయింది, క్రానిక్ అయిపోయింది. ఆ విధంగా కొడుకుని కోల్పోయాడు. అప్పుడే రామోజీరావు గారు సగం అంటే అంటే ధైర్యాన్ని కోల్పోయాడు. బంగారం లాంటి కొడుకు, వచ్చేటంత కొడుకు కూలిపోయాడు. ఎవరి గుండా అవుతుంది. తర్వాత పేపరు